హలో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందామని అడిగితే మా పాప ఆలు కర్రీ చపాతీ చేయమని అడిగింది. నేను పూరి చేస్తానన్నా, కాదు చపాతీ కావాలి అంది. సరే అని చెప్పేసి చపాతీకి ఆలు కర్రీకి రెడీ చేసేస్తున్నా. రండి చూసేద్దాం ఎలా చేస్తాను. ప్రస్తుతానికి బాండి పెట్టాను. తర్వాత కొంచెం తిరుమతి గింజలు వేసా. తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను. అవి కొంచెం ఏగుతుండగానే కొంచెం లైట్గా ఎర్రగా కొంచెం ఎగాలి. వేగిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాను. ఈలోపు ఆలుగడ్డ ముక్కలు కూడా అందులో వేసేసాను అనమాట. అవి కూడా కొంచెం వేగాక కొంచెం ఉప్పు వేసాను. కొంచెం ఉప్పు వేసి త్వరగా మగ్గుతాయి అన్నమాట. మనకి ఉప్పు వేసి మూత పెట్టేసేసాను. మూత పెట్టేసిన తర్వాత కొంచెంసేపు ఆగి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగి ఒక టమాటా వేసానండి. కొంచెం కర్రీలాగా ఉండాలి కదా. తర్వాత అది మగ్గేసరికి కొంచెం కారం వేసేసాను. మొత్తం ఒక చిన్న గ్లాసులో వాటర్ కూడా పోసాను అనమాట. తర్వాత మూత పెట్టేశాను. ఇంకా మగ్గుతూ ఉండాలి. తర్వాత కొంచెం దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసాను. ఈలోపు చపాతీ రెడీ చేసుకోవాలి కదా. నేను చపాతీ పిండిలో రాగి పిండి చపాతీ చేశాను అనమాట. ప్లస్ రాగి పిండి గోధుమ పిండి 2 మిక్స్ చేసి కలిపి పెట్టుకొని మా పాపకు 2 నాకు 2 4 చపాతీలు చేసేసాను అనమాట. చూసారుగా, చపాతీలు కర్రీ రెడీ అయిపోయింది. మేము తినేస్తాము, మీరు కూడా చేసుకొని తినండి. బాయ్ బాయ్.